వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వైసీపీ నేతల అవినీతిపై వెంటనే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? చంద్రబాబు అడ్డుకుంటున్నారా? ఇదే ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియా వర్గాల్లో వినిపిస్తున్నటువంటి చర్చ. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చేసిన వ్యాఖ్యలు దీనికి మరింత ఊపునిచ్చాయి. టీటీడీలో గత పాలనలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, కానీ చర్యలకు ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు అని ఆయన చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. అదే తరహాలో ఫైబర్ నెట్ వ్యవహారంపై రాజకీయాలకి విరమణ చెప్పినటువంటి జీవీ రెడ్డి అభిప్రాయాలు కూడా చర్చకి దారితీస్తున్నాయి. ఈ రెండు ఉదాహరణలను కలిపి చంద్రబాబు కాపాడుతున్నారు అనే తీర్పులు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. కానీ నిజంగా అంత సులభమా? కేసులు నమోదు చేయడం సులభం, కానీ వాటిని నిలబెట్టడం కష్టం అంటారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయడం పెద్ద విషయం ఏం కాదు. ప్రెస్ మీట్లు పెట్టి పేర్లు చెప్పి కేసు పెట్టేయచ్చు. కానీ అది కోర్టులో నిలబడాలంటే మరి గత 5 ఏళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో వందలాది కేసులు నమోదయ్యాయి. ఎంతమందికి శిక్ష పడ్డాయి? సరైన ఆధారాలు లేక చాలామంది బెయిల్స్ తెచ్చుకున్నారు. కొందరు పూర్తిగా క్లీన్ చిట్లో ఉన్నారు. ఈవెన్ చంద్రబాబు మీద కేసులు కూడా అదే పద్ధతి కదా. మరి అది ఎందుకు జరిగింది? విచారణలలో లోపాలు, ఆధారాల బలహీనత, రాజకీయ ఆవేశం, ఈ మూడు కాకుండా కక్ష, రాజకీయ కక్ష. దశాబ్దాల అనుభవం ఉన్న నారా చంద్రబాబు నాయుడికి ఈ పాఠం బాగా తెలుసు. ఒక్కసారి కేసు పెడితే అది వాటర్ టైట్ అయ్యి ఉండాలి, లేకపోతే అది ప్రత్యర్థులకి రాజకీయ ఆయుధంగా మారుతుంది. ప్రతీకారం తీర్చుకోవడం అనేది ఒక రాజకీయ శైలి, పరిపాలనని ముందుకు నడపడం మరొక శైలి. వైసీపీ హయాంలో విండిక్టివ్ పాలిటిక్స్ అంటే రాజకీయ కక్షలు జరిగాయి కాబట్టి అనే అభిప్రాయం బలపడింది కాబట్టే కూటమికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఇప్పుడు అదే మార్గాన్ని తిరిగి అనుసరిస్తే ప్రజలు ఇద్దరిలో తేడా ఏమిటి అని అడగరే ఉంది. ఆల్రెడీ మనం అడుగుతూనే ఉన్నాం కదా, వాళ్ళకి మీకు తేడా ఏముంది అని. చంద్రబాబు శైలి సాధారణంగా ఇలా ఉంటుంది. అభివృద్ధి ఒకవైపు, చట్టబద్ధమైనటువంటి విచారణ మరొక వైపు. కానీ రెండు సమాంతరంగా నడవాలి. ఒక ప్రతీకార ఎజెండా మీదే ప్రభుత్వ శక్తిని ఖర్చు చేస్తే పరిపాలన నష్టపోతుంది. సోషల్ మీడియా కార్యకర్తల ఆవేదన కూడా నిజమే. మరి క్షేత్రస్థాయిలో టీడీపీ కార్యకర్తలు విమర్శలను ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి వెంటనే యాక్షన్ కావాలి. అవినీతి చేశారంటే అరెస్ట్ చేయండి అనేటువంటిది వారి భావన ఆధారాలతోటి. కానీ పాలనలో ఉన్న నాయకుడికి వ్యవస్థల పరిమితులు తెలుస్తాయి. విచారణ సంస్థలు, న్యాయ ప్రక్రియ, సాక్ష్యాలు, చట్టపరమైనటువంటి లొసుగులు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. అవినీతి పరులను కాపాడడం రాజకీయ ఆత్మహత్య అనేది కూడా తెలుసుకోవాలి. అలాగే సరైనటువంటి ప్రిపరేషన్ లేకుండా కేసులు పెట్టడం కూడా ఆత్మహత్యే. గత 5 ఏళ్లలో జరిగింది కూడా అదే కదా. అందరినీ ఒకేసారి టార్గెట్ చేయకపోవడం అనేది ఒక వ్యూహమా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఎందుకంటే చంద్రబాబు ఇతర పార్టీల వారిని ఎందుకు కాపాడాలి? అదే సమయంలో అందరినీ ఒకేసారి కూడా టార్గెట్ చేయాలనే ఆలోచన కూడా ఉండదు. ఎందుకంటే రాజకీయాలు ఎప్పుడు టైమింగ్ మీద నడుస్తాయి. ఎప్పుడు ఎవరిపైన ఎంత బలమైన కేసుతో వెళ్ళాలి అన్నది ఒక పెద్ద వ్యూహం. సోషల్ మీడియాలో కనిపించే మౌనం రాజకీయంగా తుఫాను ముందు నిశ్శబ్దం కూడా కావచ్చు. ఇక న్యూ ఏజ్ రాజకీయాలు అంటే ఏంటి? ఇప్పటి రాజకీయాల్లో వెంటనే అరెస్ట్ చేయకపోతే నాయకుడిని శంకించడం అనేది ఒక ట్రెండ్ అయిపోయింది. కానీ అనుభవజ్ఞుడైనటువంటి నాయకుడు ఫలితం వచ్చే వరకు కదలడు. ఒక పెద్ద కేసు కూలిపోతే అది కేవలం ఒక వ్యక్తిని రక్షిస్తున్నట్టు కాదు, మొత్తం ప్రభుత్వ విశ్వసనీయత మీద మచ్చపడుతుంది. అందుకే త్వరపడకపోవడం కాపాడడమే అనుకుంటే అది తొందరపాటు నిర్ణయం కూడా కావచ్చు. కానీ చివరిగా ఒక ప్రశ్న వస్తుంది. ప్రజలకు కావాల్సింది ఇక్కడ అరెస్టులా లేక కోర్టులో నిలబడే శిక్షలా? మొదటిదైతే సులభం. అరెస్ట్ అంటే ఏముంది? జగన్ రెడ్డి చేసినట్టుగా అర్ధరాత్రైనా లేపి తీసుకెళ్ళిపోవచ్చు. రెండవది మాత్రం కష్టం. ఎందుకంటే న్యాయ సమీక్ష, దాని ముందు ఆధారాలు కావాలి, వాదోపవాదాలు కావాలి, తప్పు చేసినటువంటి వాళ్ళు ఉండాలి, దానికి సాక్ష్యంగా ఉన్నటువంటి వాళ్ళు ఉండాలి. సో దీంట్లో ఇంకా చట్టంలో ఉన్నటువంటి లొసుగులు ఇవన్నీ చాలా ఉన్నాయి. కానీ తీర్పు ఒకసారి వచ్చింది అంటే అది చరిత్రలో నిలిచిపోతుంది. ఇది ఇన్ జనరల్గా ఎవరికైనా చెప్పేటువంటి ఒక చక్కటి ప్రసంగం. కానీ మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకని చెప్పి బ్యాకప్ చేసుకుంటూ వస్తున్నారు? బికాజ్ ఎందుకు బ్యాకప్ చేస్తున్నారు అన్నటువంటి పాయింట్ని కూడా, కేసులు అనేక ఉన్నాయి. జత్వానీ కేసు ఉంది. ముఖ్యంగా జత్వానీ కేసు, మిగతా అన్ని కూడా పక్కన పెట్టేద్దాం రాజకీయ కక్షలో ఇంకోటి అనుకుంటే. జత్వానీ కేసులో ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కూడా సస్పెండ్ అయి కూర్చున్నారు. వాళ్ళకి ఇంకా ఎటువంటి పోస్టింగ్స్ ఇవ్వలేదు, వీఆర్లో ఉన్నట్టుగా ఉన్నారు. మరి కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. చేయించింది ఎవరు? కుక్కల విద్యాసాగర్ వెనకాల ఎవరున్నారు? ఎవరి కోసం చేశారు ఇదంతా? 42 రోజులు ఒక ఆడకూతుర్ని చీకటి గదిలో పెట్టి కనీసం శానిటరీ ప్యాడ్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినటువంటి ఘనత మన రాష్ట్రానికే దక్కింది కదా.
మరి దాంట్లో శిక్ష పడొద్దా? ఎందుకంటే మైనర్ల మీద దాష్టీకం చేస్తే అదే రోజు వాడి ఊపిరి ఆగిపోతుంది అనే నిర్ణయం తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో దాదాపు ఎన్ని సంఘటనలు మనం చూసాం, ఎంత అప్రిషియేట్ చేస్తున్నాం అనేది కూడా మనకి తెలుసు. కానీ ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో ఎందుకని శిక్ష పడడం లేదు అంటే ఖచ్చితంగా మరి చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ శంకించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇందులో న్యాయ సమీక్షకు నిలిచేటువంటిదో లేదంటే అరెస్ట్ చేయాల్సిందో ఇవి కక్ష సాధింపుగానో తొందరపాటు నిర్ణయంగానో అనుకోవడానికి డెఫినెట్గా లేదు. కానీ ఎక్కడో లాలూచీ పడుతున్నారేమో అన్న అనుమానం ప్రజల్లోకి వెళ్ళకముందే వాళ్ళకి అక్కడ శిక్షలు పడేలా చేయాలి. నా మీద కేసు పెట్టి నన్ను అరెస్ట్ చేయకుండా పక్కన పెట్టారు, లేదంటే నేను తిడుతున్నాను కదా అని ఇచ్చేశారు అంటే సరే దాన్ని పక్కన పెట్టచ్చు, వీడో మగధో వీడికి ఎందుకు అని చెప్పి. కానీ ఒక ఆడబిడ్డకి అంత అన్యాయం జరిగితే ఎందుకని మీనమేషాలు లెక్క పెట్టడం? దాంట్లో వాస్తవాలన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒక ఆడబిడ్డని అన్యాయం చేశారు, ఇలాగ కక్షపూరితంగా చేశారు, దాని సీక్వెన్స్ అంతా కూడా ఉంది కదా. మరి ఎందుకని చెప్పి నిర్ణయాలు తీసుకోవట్లేదు? సో ఇదే అడుగుతున్నారు. పాలసీ మేకింగ్ దగ్గర నుంచి నిర్ణయాలు తీసుకోవడం దాకా ఆచితూచి వ్యవహరించడం అనేటువంటిది రాజకీయ చాణక్యతే, తప్పులేదు. కానీ తొందరపడకుండా నిర్ణయాలు తీసుకోవాలి అంటూ ఆలస్యం చేసుకుంటూ వెళ్ళడం మాత్రం డెఫినెట్గా తప్పనే చెప్తున్నారు. ఇదే వాళ్ళు కోరుకుంటున్నటువంటిది. అందుకే అంటున్నారు, ఏ కేసులో చూడండి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరు ఇప్పటిదాకా వినిపించట్లేదు. గత 5 ఏళ్లలో ఏం జరిగిందనేది అందరికీ తెలిసిందే. మాచవరం సుధాకర్ పేరుతో సహా అన్నీ అందులో ఉన్నాయి. అది కాకుండా గంజాయి కేసులో, హత్య చేసినటువంటి వాళ్ళ కేసులో, డైరెక్ట్గా మర్డర్ చేసినటువంటి వాళ్ళు ఇప్పటికీ చట్టసభల్లోకి వెళ్ళి మరీ వేరే ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రజాస్వామ్యాన్ని, న్యాయ వ్యవస్థని అపహాస్యం చేస్తున్నారు హత్య చేసి. మరి వాటిలో నిర్ణయాలు తీసుకోకపోవడం అనేది కూడా కాస్త చేతగానితనం అని అనాల్సి వస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ చెప్పుకుంటూ పోతే ఎన్నో కేసులు కొన్నింట్లో లాజిక్స్ ఉన్నాయి. ఓకే ఫైన్, ఇక్కడ కక్షపూరితంగా ఉంటుంది, దీన్ని తీసుకోకూడదు అనేటువంటిది ఉన్నా కానీ ఇంకా అనేక కేసుల్లో సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ కూడా ప్రాపర్గా అరెస్టులు జరగకపోవడం, శిక్ష పడకపోవడం అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా ఆత్మహత్య సదృశమే. రాజకీయాల్లో ఇంతకు మించినటువంటి పొరపాటు ఇంకొకటి ఉండదు. అది 44 ఏళ్ల రాజకీయ జీవితం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి తెలీదా? తెలుసు. కానీ ఏం జరుగుతోంది అంటే అభిమానులు, కార్యకర్తలు అనేటువంటి మాట ఒక్కటే. ఆయన అభివృద్ధి మంత్రాన్ని జపిస్తున్నాడు, కంపెనీలన్నీ తీసుకొస్తున్నాడు, ప్రజలకి ఉపాధి కల్పించాలని చూస్తున్నాడు, యువతకు ఒక మార్గనిర్దేశనం చేస్తున్నాడు. ఇవన్నీ కూడా ఒక ఎత్తు. కానీ అట్ ద సేమ్ టైం చట్టాన్ని, న్యాయాన్ని పరిరక్షించాలి అనేటువంటిది కూడా నాయకుడి యొక్క లక్షణమే. దాన్ని కాస్త విస్మరించి అభివృద్ధి మంత్రం ఒక్కటే తీసుకుంటూ వెళ్తే అవినీతిపరులని, అక్రమాలు చేసినటువంటి వాళ్ళని, అరాచకాలు చేసినటువంటి వాళ్ళకి అభయహస్తం ఇచ్చి నేనేమి చేయను, నీకు ఆ భయమే ఉండాలి, నేనేదో చేస్తానని, అందువల్ల నువ్వు ఇంట్లోనే ఉండు, ప్రశాంతంగా ఉండు అని చెప్పడం కూడా ఒక రకంగా తప్పనే భావించాల్సి వస్తుంది. ఇదే కార్యకర్తలు కోరుకుంటున్నటువంటిది, వాళ్ళు అనుకుంటున్నటువంటిది. చూద్దాం ప్రభుత్వంలో మార్పు ఏమన్నా కనిపిస్తుందా, లేదంటే మేము కూడా వాళ్ళలాగే అని ఏమన్నా అనిపించుకుంటారా? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.